బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. గతంలోనూ రాజాసింగ్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. బక్రీద్ సందర్భంగా ఆవు దూడల విక్రయాలు జరుగుతున్నాయని, ఇది జంతు సంరక్షణ చట్టాలకు విరుద్దమన్నారు రాజాసింగ్. నిన్న తలాబ్కట్ట, భవానీనగర్, యాకత్పుర, గోల్కొండలో రాజాసింగ్ బైక్ పై పర్యటించారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా తిరగవద్దంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు సూచించారు. భద్రతల కారణంగా దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చిన భద్రతా సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రతిసారి లాగా ఈసారి కూడా థ్రెడ్ చేసే వాళ్ళు యాక్టివ్ అయిపోయినారు. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. గౌరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నంబర్ ఫస్ట్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించాలి. నీకు చంపుతాం, నీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని థ్రెట్స్ కాల్స్ చాలా మంది హిందూ నేతలకి పోవచ్చు. ఇవాళ నాకు కూడా వచ్చింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. కొంతమందిని తెలంగాణ పోలీసు అరెస్ట్ కూడా చేసినారు. కానీ ఇప్పుడు కూడా దాదాపు చాలా కాంటాక్ట్ ఫోన్ నంబర్స్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో నేను రైటింగ్లో మా ఎస్హెచ్ఓ గారికి నేను కంప్లైంట్ కూడా ఇస్తాను, కమిషనర్ గారి దృష్టికి కూడా నేను తీసుకొని వెళ్తాను. కానీ ఏం కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఏం జరిగింది, జస్ట్ ఒక చిన్న ఎఫ్ఐఆర్ చేస్తారు. సరే ఈ కాల్ విదేశాల నుంచి వస్తున్నాయి, మా దగ్గర అంత టీం లేదు, ఆ ప్రొవిజన్ లేదు, ఆ రూల్ లేదు, విదేశాలకి వెళ్ళి వాళ్ళకి అరెస్ట్ తీసుకొని రావాలి. పాకిస్తాన్ కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ అక్కడి నుంచి కూడా మీకు కాల్స్ వస్తున్నాయి. ఈ నంబర్ అక్కడే ఉండొచ్చు, కానీ మేము ఏం చేయలేము. అదే సమాధానం వస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది. పోలీసు వాళ్ళు ఇదే చెప్తారు. కానీ ఆ థ్రెట్ కాల్ చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దమ్ముంటే ఎదురుగా ఫైట్ చేయండి రా, మేము రెడీ ఉన్నాం. ఇవాళ మా ఫ్యామిలీని ఏడ్చి ధర్మం గురించి సంపనికి రెడీ, సావానికి రెడీ. అట్లాంటి మా ఆలోచన ఉందిరా. మీరు ఫోన్ చేస్తే మేము భయపడి ఇంట్లో దాచుకోవడం అట్లాంటివి మా దగ్గర లేదు. మా దగ్గర ఏముంది తెలుసా, ఒక స్పెంజ్ బాల్ ఉంటుంది, కింద ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది. అట్లాంటివి మేము, మాకు ఎంత మీరు థ్రెట్స్ ఇస్తారు కదా, మేమంతా ముందుకు వెళ్తాం. భయపడే మాలో లేదు, మొత్తం మాలో లేదు. బిడ్డల్లారా, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయండి, ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయండి. మా దమ్మేముంది మేము మీకు చెప్పాం. అసలు ఈ బెదిరింపు, ఈ థ్రెట్ కాల్ ఎవరు చేస్తున్నారు ఏంది, అదైతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనే నమ్మకం ఉన్నది. కానీ ముందు ఏమైతుంది చూద్దాం. నేనైతే ఇవాళ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బక్రీద్ సందర్భంగా రాజాసింగ్ ఒక కాంట్రవర్షియల్ వీడియో రిలీజ్ చేశారు మీడియాకి. దాంట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ బక్రీద్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటిపైన క్వశ్చన్ చేస్తూ తను ఎప్పటికప్పుడు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ఆ వివరాలన్నీ కూడా వెల్లడిస్తా ఉన్నారు. కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఇతర దేశాల నుంచి అసలు గుర్తుపట్టనటువంటి ఒక నెంబర్ ని ఫోన్ చేసి, రాజాసింగ్ ఈ స్టేట్మెంట్ విషయంలో వెనక్కి తీసుకోవాలి, మిమ్మల్ని అంతు చేస్తాము, మీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాము, మిమ్మల్ని మట్టు పెడతామంటూ కూడా గతంలో నుంచి అనేక రకాలుగా బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ బక్రీద్ గోవులను వధించేటువంటి వ్యవహారంలో కూడా రాజాసింగ్ స్వయంగా పాతబస్తీ బైక్ పైన తిరుగుతూ ఆ వీడియోలన్నీ కూడా తను షేర్ చేసుకోవడంపై కొంతమంది దుండగులు ఇస్లాం పేరు చెప్పి, మతం పేరుతో మేము ఈ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాము, మీ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, మీరు ఈ రకంగా చేయకూడదు, మీ కుటుంబాన్ని మిమ్మల్ని మట్టు పెడతామంటూ కూడా బెదిరిస్తా ఉన్నారు. వీటన్నిటికీ భయపడేటువంటి వ్యక్తిని కాదు. ఏ అధికారంలో లేకపోయినా, ఏ పదవి తను లేనప్పటి నుంచి కూడా నేను ధర్మం కోసం పోట్లాడేటువంటి వ్యక్తిని, గోవుల కోసం ప్రత్యేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని. తనకు ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా హిందూ సంఘాలు హిందువులు తనకు ఫోన్ చేసినా ఇమీడియట్ గా గోవులని అడ్డుకొని వారిని సురక్షితంగా గోశాలకు తరలించేటువంటి బాధ్యతగా ముందుకు వెళ్తాము. హిందువులంతా కూడా ముందుకు రండి. రాబోయేటువంటి బక్రీద్ మేకపోతులని, గొర్రెలని, గొర్రెపోతులని కాకుండా వీళ్ళు ఈ ప్రాణాలని
ఈ గోవులని వధిస్తా ఉన్నారు. ఈ గోవులని వధించడము ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు. ఇలాంటి వాటికి ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించాలి. పోలీస్ శాఖ కఠినంగా ఉండాలి. పాతబస్తీ మొత్తం గోవులతో నిండిపోయి ఉంది. ఈ గోవులు మొత్తం రోడ్డు పైన పెట్టినప్పటికీ పోలీసులు చూసి చూడకుండా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి తను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది. కొంతమంది దుండగులు ఇతర దేశాల నుంచి ఫోన్ చేసి ఇస్లాం పేరుతో ఇతర మతాల పేరుతో నన్ను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా తనకు ఎంత థ్రెటనింగ్ ఉన్నా డెఫినెట్ గా నేను ఈ పోరాటంలో వెనక్కి వెళ్ళను. ఈ రకంగానే పోరాటాన్ని సాగిస్తాను. ఎంతమంది తను బెదిరించినా నేను కంప్లైంట్ చేసుకుంటూ ఈ గోవులని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తానంటూ కూడా రాజాసింగ్ ఈ వీడియో. అయితే రవితేజ, గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి రాజాసింగ్ కు, అలాగే ఇప్పుడు కూడా వస్తున్నాయి. మరి రాజాసింగ్ సెక్యూరిటీ ఏమైనా అరేంజ్ చేస్తున్నారా పోలీసులు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1+4 సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 2 గన్మెన్లు, 2 పర్సనల్ సెక్యూరిటీ, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనము, 3 షిఫ్ట్ లో ఈ 5 మంది గన్మెన్లను తనకు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇప్పటికే ఈ సెక్యూరిటీని కేటాయించడం జరిగింది. కానీ రాజాసింగ్ ఆ సెక్యూరిటీని ఎప్పుడు కూడా ప్రాపర్ ఉపయోగించకుండా తను మాత్రం పర్సనల్ విజిట్ లో భాగంగా తన నియోజకవర్గంలో గాని పార్టీ పరంగా గాని తనకున్నటువంటి సామాజిక బాధ్యతలో భాగంగా గాని పాతబస్తీలో పర్యటించేటప్పుడు ఈ 1+4 సెక్యూరిటీని ఉపయోగించకుండా పర్సనల్ గా తన బైక్ పైన రైడ్ చేస్తూ అన్ని ప్రాంతాలు తిరగడం కారణంగా మీకు థ్రెటనింగ్ ఉంది, మీరు హిట్ లిస్ట్ లో ఉన్నారు, ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే మిమ్మల్ని టార్గెట్ లిస్ట్ లో పెట్టారు. ఇవన్నీ పరిస్థితులను అర్థం చేసుకుని మీరు సెక్యూరిటీని ఉపయోగించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ఒక రిమైండర్ అంటే గుర్తు చేస్తూ రాజాసింగ్ ఒక నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెక్యూరిటీ విషయంలో తనకి ఇంకా అడిషనల్ ఫోర్స్ కావాలంటూ మాత్రం రాజాసింగ్ అయితే అడగట్లేదు. తను మాత్రం ఈ బెదిరింపు కాల్స్ చేపడుతున్నటువంటి వ్యక్తుల పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఆ వ్యక్తులను ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నారు, ఎవరైతే ఒక మాఫియాగా ఏర్పడి పదే రాజాసింగ్ కుటుంబాన్ని, రాజాసింగ్ ఎమ్మెల్యేని టార్గెట్ గా చేసి తనను బెదిరించి ఈ వీడియోలని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన ప్రాణం పోయినా సరే నేను ఈ విషయంలో పోరాటంలో వెనక్కి తగ్గను అంటూ మాత్రం స్పష్టంగా ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.